ఈ దేవుడి గురించి చెప్పాలి నేను. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. ఫాస్ట్గా వెళ్ళిపోతాం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. ఓకే, నేను ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వేర్ గాడ్ లివ్స్. దేవుడు ఎక్కడ నివసిస్తాడు అనే మాట నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిశ్చయంగా ఈ దేవుడు ఎక్కడ నివసించలేడు? ఈ లోకమందు. ఎందుకు నివసించలేడు? ఒక చిన్న విషయం అండి. నేను మీ దగ్గరకు వచ్చి నేను మీకు ఒక ఇల్లు కట్టాను అంటే మీరు ఖుషి అయిపోతారు. అబ్బా, పాస్టర్ గారి దగ్గర చాలా చక్కగా ఒక ఇల్లు కట్టారు. సో ఆ ఇల్లు దగ్గరికి తీసుకెళ్ళక ముందు మీ ఇమాజినేషన్లో 3 బెడ్రూమా 4 బెడ్రూమా డూప్లెక్సా ట్రిప్లెక్సా అనుకుంటే వెళ్ళేటప్పటికి ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే మీ బొట్టనేలు కూడా పెట్టలేరు. అప్పుడు మీరు అనుకుంటారు, నాకు కట్టారా చీమక కట్టారా? మీకు అర్థం అవ్వట్లేదు కదా. God cannot live upon the earth. భూమి ఆయన పాదపీఠం. సరిపోదు అది అని చెప్పండి. అది ఆయన సరిపోదు అనండి, సరిపోదు. నెక్స్ట్ లైన్. ఓకే సిస్టర్ చదవండి. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను ఆకాశము మహా ఆకాశము. అంత చెప్పండి. భూమి, ఆకాశము, మహా ఆకాశం. ఏం చేయలేమంటున్నాయి? పట్టచాలు. వాట్ ఈజ్ ఎర్త్ వీ నో, వాట్ ఆర్ హెవెన్స్ వీ నో, వాట్ ఆర్ హైయెస్ట్ హెవెన్స్. ఓకే, సో వాట్ ఈజ్ ఎర్త్ మనకి తెలుసు. వాట్ ఆర్ హెవెన్స్? నువ్వు కళ్ళు పైకి ఎత్తితే దిక్కు కనపడుతుంది. వాట్ ఆర్ హైయెస్ట్ హెవెన్స్? దోస్ ఆర్ అదర్ గ్యాలక్సీస్ all throughout the universe. Other galaxies, 200 billion galaxies ఉంటాయి. ఇవన్నీ కలిపితే దేవుడు ఉండగలడా? నో. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. అక్కడ హీబ్రూ బైబిల్లోకి వెళ్ళి దాన్ని కొంచెం తర్జుమా చేస్తే అది యాక్చువల్గా రాసిన వాళ్ళు సైజ్ గురించి మాట్లాడారంట. It is about the size of God and it is the size of this heavens. Can you imagine the size of God? Hello. అలాంటి దేవుడిని మనం అప్పుడప్పుడు కోపం వచ్చి తిడతా ఉంటాం. ఆయన నిన్ను ఇలా చూసాడు అనుకో, పక్కన వచ్చేసి బూడిదైపోతాను. ఏంటి ప్రభా నాకు ఆన్సర్ ఇవ్వు. అప్పుడు దేవుడు అన్నాడు అనుకో, ఏమైపోతాం? స్మాష్ అయిపోతాం. కొంతమంది అది కూడా ఉండదు, మాయమైపోతాం, గాలి అయిపోతాం, లేకపోతే దెయ్యం అయిపోతాం, లయం అయిపోతాం. అందు చెప్పండి. ఎర్త్, heavens, highest heavens cannot contain this God. Wow. Everybody say wow. Turn to your neighbor and say it's not enough for him. అది సరిపోదు ఆయనకి. It actually speaks about the physical size. All right. ఇంకొక వచనం చూపిస్తాను. కీర్తనలు 68:33 వచనం చదువుతాం. ఈ దేవుడి గురించి తెలుసుకోవాలి కొంచెం. హోల్డ్ ఆన్ విత్ మీ అండ్ దెన్ వీ విల్ హ్యావ్ సంథింగ్. అనాదిగా ఉన్న, ఓకే ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాం. టు హిమ్ హూ రైడ్స్ అక్రాస్ ద హైయెస్ట్ హెవెన్స్. ఎన్ఐవి కెన్ యూ ఓపెన్ ఎన్ఐవి? ఎందుకంటే ఒకసారి కింగ్ జేమ్స్ మనకు అర్థం కదా. చదవండి. టు హిమ్ హూ రైడ్స్ అక్రాస్ ద హైయెస్ట్ హెవెన్స్. ఈ రైడ్స్, వాట్ ఈస్ దట్ which is
విచ్ ఇస్ టర్మినాలజికల్గా రైడ్ చేస్తున్నామంటే ఏంటది? దేని మీద మనం రైడ్ చేస్తాం? హార్సెస్. సో హీ రైడ్స్ అక్రాస్ ద హైయెస్ట్ హెవెన్స్. ఆల్ రైట్, దెన్ ద ఏన్షియంట్ హెవెన్స్ who thunders with mighty voice. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, నేను మీకు ఒక చిన్న విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను. హెవెన్స్, అందరూ చెప్పండి, హెవెన్స్, హైయెస్ట్ హెవెన్స్. ఇంకొక హెవెన్ కూడా ఉన్నది, ఇంకొక హెవెన్ ఉన్నది, ఇంకొక ఆకాశం, ఇంకొక పరలోకం ఉన్నది. ఏంటది? ఇప్పుడు తెలుగులో చదవండి. అనాదిగా ఉన్న ఆకాశం. ఇట్స్ అన్ ఏన్షియంట్ హెవెన్. ఆల్ రైట్, హెవెన్స్, అందరు చెప్పండి, హెవెన్స్, హైయెస్ట్ హెవెన్స్, ఏన్షియంట్ హెవెన్స్. మై గాడ్, నథింగ్ విల్ ఫిట్ హిమ్. ఏది ఫిట్ అవ్వదు, అన్ని చిన్నవి అయిపోయినాయి. అందరూ కలిసి ఒకసారి చెప్తాం, అంటే ఆయన ఎంత పెద్దగా ఉంటాడని. ఆయన దృష్టికి మనం ఎలా కనపడతాం? ఒకసారి ఆలోచిద్దాం, ఆయన దృష్టికి ఎలా కనపడతాం? ఒకసారి ఒక చిన్న ఇమాజినేషన్ చేద్దాం. ఒక చిన్న ఇమాజినేషన్. ఆయన ఇలాగ నిలబడ్డాడు, ఆయన ఎదురుగుండా బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్. ఓకే, ఈ యూనివర్స్ని ఆయన ఇలాగ పట్టుకొని ఇలా పెడతాడు, ఇది తీసి అక్కడ పెడతాడు. ఆయనకి కొంచెం బోర్ అయింది అనుకోండి, అది తీసి ఎక్కడ పెడతాడు. లేకపోతే ఇంకా కొంచెం బోరింగ్ అంటే యూనివర్సెస్ and see how he handles that. Wow. See the size of it. దాంట్లో ఆ బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఒక యూనివర్స్లో, ఆ యూనివర్స్లో బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్లో ఒక యూనివర్స్లో ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ వెనక్కి వచ్చి ఆ 200 గ్యాలక్సీస్ 200 బిలియన్ గ్యాలక్సీస్ దాటుకుంటూ వచ్చి పక్కన వచ్చేసి చిన్న సోలార్ సిస్టమ్. పలుపుకి చెప్పండి, చిన్న సోలార్ సిస్టమ్ అనేది. చిన్న సోలార్ సిస్టంలో అలాగ భూమి మీదకి వచ్చిన తర్వాత అలాగ నీ దృష్టి, కెమెరా దృష్టి అలాగ వెళ్ళిపోయి పెద్ద సిటీస్ అన్నీ తిరిగి అలాగ వెళ్ళిపోయి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్లో అలాగొచ్చి కుక్కట్పల్లికి వచ్చి, అలాగొచ్చి మొఘల్ ప్యారడైస్కి వచ్చి, అలాగొచ్చి నీ చైర్కి వచ్చి నువ్వు అన్నా అనుకో. ఇప్పుడు దేవుడు, ఈడెవడు రా, ఎందుకు ఈడు అరుస్తున్నాడు? ప్రభువా నన్ను హీల్, అంత పెద్ద దేవుడు ఈజీ అండర్స్టాండ్. ప్రభువా నన్ను హీల్ చేయి అంటాడు. ఇలా చూస్తాడు ప్రభు, ఇలా చూస్తాడు. అన్నీ చేసేసి నా కుమారుడిని పంపించేసి అన్నీ చేసేసి ఆ కుమారుడు పైకి వచ్చేసి చాలా కాలం అయిపోయింది, వీడికి ఇంకా అర్థం అవ్వలేదు. We are experts in puzzling God. I don't understand this. As I think about the bigness of God, I am humbled. I'm so humbled. Thank you, Jesus. Thank you, Lord.